ఇక క్యాంప్ ఆఫీస్ అయినా సరే షెడ్ అయినా సరే తక్కువ ఖర్చుతో కట్టించుకుంటా అని రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఆడంబరాలు అవసరం లేదు, రాష్ట్రంలో ఎక్కడ 24 గంటల సప్లై లేదు, హైదరాబాద్లోని నిరంతర సరఫరా జరుగుతుంది. అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ కూడా చేస్తున్నటువంటి సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇంకా హైదరాబాద్లోనే 24 గంటల కరెంట్, రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడ 24 గంటల కరెంటు సరఫరా లేదని చెప్పేసి చెప్తున్నారు. సగటున 12 నుంచి 14 గంటలు మాత్రమే వస్తున్నదని, మరికొన్ని గ్రామాల్లో 12 గంటలు కూడా ఉండడం లేదని చెప్పడం జరిగింది. విద్యుత్పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు వచ్చాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇంకా అనేక అంశాలపై కూడా చర్చించారు. వాటిని పరిశీలనలో ఇది స్పష్టమైందని అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు జరగాలనేది బీఏసీ కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుంటుందని చెప్పేసి కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొందంటే ముఖ్యంగా విద్యుత్ సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి విద్యుత్తో పాటు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది.